ఆయిల్ వేసుకొని అందులో పప్పులు వేసుకోండి, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసుకోండి. ఎనిమిది కూడా వేసిన ఎనిమిది వేసాక తిప్పుకోండి. శనక్కాయలండి ఉన్న మెత్తని క్యారెట్ వేయండి, క్యారెట్ వేసుకోండి. అలాగా 10 క్యారెట్లు తీసుకోండి. అందులో ఇలా చెక్ చేసి పెట్టుకొని అలాగే ఇవన్నీ వేసుకున్నాక తర్వాత క్యారెట్ కోసం వేసుకోండి. కొద్దిగా పైన ఆయిల్ వేసుకోండి. వేసినాక తిప్పుకున్నారు కదండి. తర్వాత దాన్ని ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు పెట్టండి. అలా బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకోండి. చూడండి అలా మూత పెట్టేసి 10 నిమిషాల దాకా అలా ఉంచుకోండి. మధ్య మధ్యలో కూడా తిప్పుకోండి. ఒకసారి మారంటే కదండి. కొంచెం ఉప్పు సాటి 2 టేబుల్ స్పూన్స్ వేసాం కదండి. తిప్పుకోండి. వేసినాక తిప్పుకున్నారు కదండి. ఇలాగా తిప్పుకున్నాక మూత పెట్టండి. మూత పెట్టినాక అలా బాయిల్ చేయండి. పిలుచుకున్నాక పసుపు వేసుకోండి. తర్వాత ఒకసారి తిప్పుకోండి. కొంచెం మొత్తం కలిపోయేదాకా తిప్పుకోండి. తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టుకున్నారు కదా, ఇందులో 2 హాఫ్ చెక్కలు ఇలాగా వేసుకోండి. ఇలా కోసి వేసుకొని ఇందులో వేసుకోండి. జాగ్రత్తగా కూర్చోండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. సేమ్ యాక్సిస్ కలుపుకోండి. మొత్తం క్యారెట్